అందరికీ హాయ్ అండి. ఈరోజు అలా పెరట్లోకి వెళ్ళేసరికి వామాకు కొమ్మ అయితే విరిగిపోయి పడిపోయింది. సరే వామాకుతో బజ్జీలు చేద్దాం కదా అనుకున్నాను. ఇంకొక కొమ్మ కూడా విరిచి చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా ఆకులు అయితే తుంచి పక్కన పెట్టుకున్న తర్వాత నాకు అనిపించింది, అందరూ వామాకు బజ్జీలు చేస్తారు కదా, వామాకు పకోడీ ఎందుకు చేయకూడదు అనిపించింది. అందుకే వెంటనే శనగపిండి తీసుకొని ఒక కప్పు శనగపిండి, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం కూడా వేసేసుకున్నాను. చూడండి, నా పెరట్లో ఉన్న కరివేపాకే ఒక రెమ్మ తీసుకొని శుభ్రంగా కడిగేసి అందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని, నూనె వేడైపోయిందండి. ఇలా చిన్నగా పకోడీలాగా వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు ఒకే విధంగా తినకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేసి తినొచ్చని అయితే నాకు అర్థమైంది. చూసారు కదా, ఈ వామాకు బజ్జీ కాకుండా ఈ విధంగా పకోడీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.